వచ్చిన చదువుదామండి. అపోస్తులు కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. చదవనమ్మా, కింద కూడా చదువు. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. చాలమ్మా, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. క్రీస్తునందు అతి మిక్కిలిగా ప్రేమిస్తున్నాను దయగలిగిన మా తండ్రి, అత్యంత కృప కలిగిన మా దేవ, పరిశుద్ధుడా మీకు స్తోత్రమై మీ సన్నిధిలో ప్రభా రాత్రి అంతా సుఖనిద్రను అనుగ్రహించారు. ఉదయాన్నే లేచి నేను స్తుతించి ప్రార్థించే భాగ్యం మాకందరికీ దయచేశారు. స్తోత్రాలు. ఈ విలువైన సమయంలో తండ్రి శ్రేష్టమైన మీ మాటలు వినడానికి సిద్ధపడ్డాం. మాతో మాట్లాడండి, బలపరచండి. వినగల చెవులు, గ్రహించే మనసు దయచేయండి. చెబుతున్న నన్ను మరుగుపరచండి. సమయోచితమైన జ్ఞానము, సామర్థ్యములు మీ ఆత్మ సహాయమును దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మనందరి తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా తరతరములలో యుగ యుగములలో మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లును గాక, ఆమేన్. కూడి ఉన్న దేవుని ప్రియులైన మీ అందరికీ, అలాగే చక్కగా ప్రతి దినము కూడా ఎంతో శ్రద్ధ తీసుకుని మీ అందరినీ కూడా వాక్యములో, ప్రార్థనలో నడిపిస్తున్న దైవదాసులు అన్నయ్య గారు, పౌల్ అన్నయ్య గారికి ప్రభు నామన్న వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మీ మధ్యకి రావటం, ఎంతో ఆనందంగా ఉంది. కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల వద్దాము అనుకున్నప్పటికీ నాకు కుదరని పరిస్థితి. అయితే వచ్చే వారం నుంచి అయితే అస్సలు కుదరదండి. కారణం, వచ్చే వారం నుంచే కరెక్ట్ గా గురు, శుక్ర, శని 2వ బ్యాచ్ ప్రారంభిస్తున్నాం. బైబిల్ క్లాసులు కాలేజీలో క్లాసులు స్టార్ట్ చేసి, అయినా సరే నేను గురువారం స్పెషల్ గా నేను మీ మధ్యకి రావాలని ఇష్టపడతా. కారణం ఏంటంటే, నన్ను ఆదరించి నన్ను గౌరవించి మీ మధ్యకు రావటానికి, వాక్యం చెప్పటానికి నా మీద ఎంతో ప్రేమ చూపిన పౌల్ అన్నయ్య గారికి, మీకు కూడా నాకు రావటం ఎంతో సంతోషం వేస్తుంది మీ మధ్యకి. కాబట్టి నేను ఎంత బిజీ ఉన్నా సరే మ్యాక్సిమం రావటానికే చూస్తాను. ఈ క్లాసు వీలైతే నేను పాస్టర్ అమ్మ గారికి అప్పగించైనా రావటానికి చూస్తా, లేదు నేను రాకపోయినా పాస్టర్ అమ్మ గారు అయినా రావటానికి చూస్తా. కాబట్టి ప్రార్థన చేయండి పరిచర్య కోసం. మరి ఒకనాడు చెప్పాలంటే, నేను పౌల్ అన్నయ్య గారికి తెలుసు, 1 year బ్యాక్ మార్నింగ్ సెక్షన్ ఇలాగే 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రేయర్ పెట్టుకుంటే, ఆ టైంలో పౌల్ అన్నయ్య గారు నన్ను ఎంకరేజ్ చేశారు, చాలా సంతోషించారు. మనలాంటి వాళ్ళు చేయాలి తమ్ముడు అని చెప్పి ఆ రోజు నాకు మొట్టమొదటిగా నన్ను బాగా ప్రోత్సహించింది ఎవరంటే అన్నయ్య గారే. సో కాలక్రమేణా 1-2 months జరిపించాను. తర్వాత జనాలు రావటం లేదని చెప్పి నేను దాన్ని ఆఫ్ చేశాను. మరలా దేవుని కృప ఇలా బైబిల్ కాలేజీ ప్రారంభించుకుని అది మార్నింగ్ 4 to 6 ఇలా జరగటం అనేది నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంత దేవుని కృప. మరి ప్రతిరోజు కూడా ఎలా ఖాళీ లేకుండా జరిగించడం కూడా అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అయినా మా పరిచర్య కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. చాలా సంతోషం. కొన్ని విలువైన మాటలు మనం దైవ గ్రంథం నుంచి మనం విందాం. మరలా చదువుదాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. అపోస్తులు కార్యములు 10వ అధ్యాయం 34-35 చదవమ్మా. 34-35. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. చాలు. నిజంగా ఆనాటి ఇజ్రాయేలీలు ఈనాటి క్రైస్తవులు దేంట్లో తీసిపోలేదు.
దానికి కారణం ఏంటో కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఉందాం. ఆనాడు ఇజ్రాయేలీలు నిజమైన దేవుడు లేదా దేవుడు అనేవాడు మాకే సొంతం, మా పక్షాన్నే దేవుడు ఉన్నాడు అని గర్వంతో ఉండేవారు ఇజ్రాయేలీలు. ఇంకా చెప్పాలంటే వారికి ఉన్న గర్వం ఏంటంటే వాళ్ళ పితరుడైన అబ్రహాము గారి సంతానం అని చెప్పుకునే గర్వం వాళ్ళకి. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడుతూ ఆయన కూడా ఇజ్రాయేలీనే, కానీ వాళ్ళకున్న ఆ గర్వాన్ని బయట పెడతాడు ఆయన. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. చాలు. చూడండి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు అంటే అర్థం ఏంటంటే అబ్రహాం గారు ఎవరో తెలుసా? మై ఫాదర్ అంటే మా పితరుడు. అంటే ఇజ్రాయెల్కి ఒక గర్వం ఉంది. ఏంటో తెలుసు? ఇప్పుడు కూడా మీరు చూడండి, వాళ్ళు దేవుణ్ణి ఓన్ చేసుకున్నారు అనే ఫీలింగ్ లో ఉన్నారు. వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారంటే అబ్రహాముని ఎందుకుంది ఎవరు? దేవుడు. అబ్రహాం పిల్లలు ఎవరు? మేము అని చాలా గర్వంగా ఉండేవారు వీళ్ళు. అబ్రహాం అప్పుడు మన బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, అబ్రహాం గారు మీకు తండ్రి అని మీరు చెప్పుకుంటున్నారు, గొప్పగా మంచిదే, కానీ దేవుడు తలుచుకుంటే రాళ్ళ వాళ్ళ పిల్లలు పుట్టిస్తాడు. ఇలా గర్వంగా చెప్పుకోవటం కాదు. చూద్దాం ఒకసారి యోహాను సువార్త చూడండి ఒకసారి. వీళ్ళు ఇంకేం మాట్లాడుకుంటారో, వీళ్ళు ఏమంటారో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడతారు. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. 33వ వచనం. 33. వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిది. వెరీ గుడ్. వీళ్ళు అంటున్నారు కదా, మేము ఎవరనుకుంటున్నాం? మేము అబ్రహాం గారి సంతానం. అబ్రహాం గారి సంతానం మేము. ఇక్కడ మాట అన్నారు వాళ్ళు, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదు. మనలో అన్నమాట, వీళ్ళు ఎవరికి దాసులుగా ఉండలేదండి. న్యాయాధిపతుల గ్రంథం చదవండి. వీళ్ళ పితరులు ఎవరికి దాసులుగా ఉన్నారో అక్కడ చెప్తాడు. రాజుల గ్రంథం కానివ్వండి, దానియేలు గ్రంథం కానివ్వండి, యెహెజ్కేలు గ్రంథం కానివ్వండి, ఇవన్నీ మనం తీసుకుంటే వీళ్ళ కాదా చెరలోకి వెళ్ళింది? అషూరు చెరలోకి వెళ్ళింది ఎవరు? బబులోను చెరలోకి వెళ్ళింది ఎవరు? న్యాయాధిపతుల కాలంలోనైతే మోయాబీలు కానీ, మిద్యానీయులు కానీ, ఫిలిస్తీన్లు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళని దాసులుగా చేసుకుని పరిపాలించలేదా? మరి వీడేంటి ఇలా అంటున్నారు, మేము ఎన్నడూ ఎవరికి దాసులుగా ఉండలేదని? వీళ్ళకు ఫీలింగ్ ఉండిపోయింది. ఏంటంటే ఆ ఫీలింగ్, మేము అబ్రహాం సత్తా, మా నాన్న మా పితరుడు అబ్రహాం. అందుకని మీరు చూడండి, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు చూసారా కొంతమంది బ్రతుకులు. చెప్పుకోవటానికే వీళ్ళు అలా పైకి గర్వంగా చెప్పుకునేవారు, కానీ దేవుడి కోసం వీళ్ళు కనీసం లోబడి బ్రతికిన దాఖలాలు బైబిల్లో ఎక్కడ కనబడుతుంది. చెప్పాలంటే అన్ని లక్షల మందిలో ఏదో 100కి1 అంటారు చూసారా, అలా కొంతమంది మాత్రమే బ్రతికారు. మిగతా వాళ్ళందరూ దేవుణ్ణి ఏడిపించిన వాళ్ళే. వీళ్ళు విగ్రహాల వైపు తిరిగేశారు, అన్యజనుల వైపు తిరిగారు, దేవుణ్ణి ధర్మశాస్త్ర విధులను వీళ్ళు మీరారు, దేవుణ్ణి విసర్జించారు, దేవుణ్ణి బాధ పెట్టారు వీళ్ళే. అయితే మనం గమనించుకోవచ్చు, నిజం చెప్పాలంటే భూమి మీద ఆయన ఎన్నుకున్న జనం ఎవరయ్యా అని అంటే ఇజ్రాయేలీలే. దేవుడు ఎవరికి దేవుడిగా ఉన్నాడయ్యా అని అంటే ఇజ్రాయేలీకి దేవుడిగా ఉన్నాడు, కాదంటలేదు. ఎవరి పక్షాన దేవుడు యాజ్యమాడాడు, ఎవరి పక్షాన దేవుడు యుద్ధం చేశాడు, ఎవరి పక్షాన నిలిచాడనంటే ఇజ్రాయేల్ పక్షాన. మనం కూడా ఆ బైబిల్ చదువుతున్నప్పుడు మనకు అర్థమైంది. ఇప్పుడు మీరు గమనించగలిగితే ఇజ్రాయేల్ దేశంతో చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా యుద్ధాలు చేస్తూనే ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ దేశం పక్షాన దేవుడు అప్పుడు నిలబడ్డాడు, ఇప్పుడు నిలబడతాడు, ఎప్పటికీ నిలబడుతూనే ఉంటాడు. కానీ ఇజ్రాయేల్ పక్షాన ఉన్నాడు అనుకోవటం
అది అవివేకం, అది బుద్ధిహీనత, అప్పుడైనా ఇప్పుడైనా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినగలిగితే భూమి మీద ఉన్న ఏ జాతిలోనైనా, ఏ వంశంలోనైనా, ఏ మనుషుల్లోనైనా దేవుడు ఆయనకి నచ్చే మనుషులు ఉంటే ఆయన అంగీకరించే మనసు గలవాడాయి. ఇక చాలా మంది ఇది కొన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఏంటంటేనండి, దేవుడు ఇజ్రాయేలీలకి దేవుడు అయితే ఆయన పక్షపాతి అవుతాడు కదా, పక్షపాతి అవుతాడు కదా, మరి అటువంటి పక్షపాతి కలిగిన వాడు దేవుడు ఎలాగవుతాడు అని కొంతమంది ప్రశ్నిస్తారు. కానీ దేవుడు అన్నటికీ ఆయన పక్షపాతి కాడు. అలా ఉన్నవాడు దేవుడే కాదు చెప్పాలంటే. అందుకని మీకు ఆ మాట చదివి వినిపించాను. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 34, 35 ఏముంది? దేవుడు పక్షపాతి కాదు అనటానికి బైబిల్ గ్రంథంలో ఆది నుంచి కూడా ఆయన ఏం చేస్తున్నాడయ్యా అని అంటే, ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారిని ఆయన అంగీకరిస్తున్నాడు. ఇప్పటి నుంచే కాదు ఆయన, తెలుసా మీకు? ఇక్కడ అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలు కనబడతాడు. ఈ కొర్నేలు ఎవరంటే అన్యుడు, యూదుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు, అన్యుడు. ఆయన స్వీకరించాడు. ఇక్కడే కదా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా స్వీకరిస్తున్నాడు అనుకున్నారు. కాదండి, ఈయన పాత నిబంధన నుంచి లేదా ఆది నుంచి కూడా ఎవరైతే ఆయన కోసం బ్రతుకుతారు యథార్థంగా, వారిని అంగీకరించే మనసు గలవారు దేవుడు కొన్ని గుణాలు, కొన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు. మనలా కాదు. మనం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైస్తవులకే దేవుడు అని అనుకుంటున్నాం, కాదు. అందుకని అక్కడ యేసుప్రభు గురించి రాయబడింది అపోస్తల కార్యాలు 10:36. యేసుక్రీస్తు కొందరికి కాదు, అందరికీ ప్రభు. జాగ్రత్తగా, అందరికీ ప్రభు ఆయన. ఎవరికయ్యా? అన్యుడు కూడా ప్రభువే. అంగీకరించిన వాడికి ప్రభు, అంగీకరించలేని వాడు కూడా ప్రభువే ఆయన. అందుకని కొన్ని మాటలు మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చూడండి, అక్కడ ఒక పదాన్ని ఉపయోగించాడు, లాస్ట్ లో ఉన్న పదం. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయం చేయడు, ఆయన అన్యాయస్తుడు కాదు. చూడండి, అంటే దేవుడు అన్యాయస్తుడు కాదన్నమాట. అలాగే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం ఆయన ఆశ్రయ దుర్గముగా నున్నాడు. ఆయన ఆశ్రయ దుర్గముగా నున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. చాలు. చూడండి, ఆయన చర్యలన్నీ న్యాయము, ఆయన నమ్ముకొనదగిన దేవుడు, నీతిపరుడు, యథార్థవంతుడు. ఆయనకున్న గుణాలు చూడండి. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు, ఇంకా అన్యాయస్తుడు కాడు. ఇంకా ఆయన ఎవరయ్యా? ఆయనకున్న గుణం ఏంటయ్యా అని అంటే రోమపత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. నీ మాటలతో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. చాలు. ఇక్కడ లాస్ట్ పదాన్ని ఉపయోగిస్తూ అన్నాడు కదా, మీరైతే అబద్ధమాడతాడు కానీ దేవుడు అంట సత్యవంతుడు కాక తీరడు. చూడండి, మనుషుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు అంటే అర్థం ఏంటి? దేవుడు యథార్థవంతుడు, దేవుడు సత్యవంతుడు, దేవుడు న్యాయవంతుడు, ఇంకా చెప్పాలంటే అన్యాయస్తుడు కాదు. ఇవి ఆయనకున్న గుణాలండి, ఆయనకున్న లక్షణాలండి. ఈ లక్షణాలు ఎవరిలో కనబడితే దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తులను అంగీకరిస్తాడు. ఆయన
ఇలాంటి వాళ్ళు అంటే దేవుడికి చాలా ఇష్టం. అన్యుల్ని కూడా ఇంకా చెప్పాలంటే అన్య రాజుల్ని కూడా దేవుడు అంగీకరించిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. తెలుసా మీకు? అన్య రాజుల్ని కూడా దేవుడు అంగీకరించిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. చాలా ఆశ్చర్యం అనిపిస్తే తెలుసా మీకు? మనం అనుకున్నాం ఇజ్రాయేలీల రాజుల ఎడల, యూదా రాజుల ఎడల, లేదా ఇజ్రాయేలీల పక్షముగా ఆయన ఉన్నాడేమో అని అనుకున్నామేమో, కానీ కాదు. ఆయన యథార్థంగా భూమి మీద ఎవరైతే నడుచుకుంటారో వారి పక్షాన నిలుస్తానన్నాడు. అనటానికి కొన్ని మాటలు మనం చూద్దాం, కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం చదవమ్మ ఒకసారి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 11:20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలంట. యథార్థంగా ఎవరైతే ప్రవర్తిస్తారో గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్లన్నీ కూడా వీలైతే రాసుకోండి, మీ మనసులో ఉంచుకోండి. దేవుడికి ఎవరు కావాలయ్యా? యథార్థంగా బతికేవారు కావాలి. యథార్థత అంటే అర్థం ఏంటి? మాటలో మోసం ఉండకూడదు, చేసే పనిలో మోసం ఉండకూడదు, నాలికి మడత పెట్టి అబద్ధాలు ఆడకూడదు. మీకు అర్థమైందండి? ఒక మనిషి ఎలా ఉండాలంటే తన మనసులో ఏ కల్మషం లేకుండా మనసులో ఉన్న ఆ ప్రేమ మాటలు చెప్పాలి. తప్పటం లోపల ఒకటే, బయటకు ఒకటే. యథార్థత లేని బ్రతుకులు, యథార్థత లేని మాటలు ఇలా ఉండకూడదు. అలా ఉంటే దేవుడు వారిని లక్ష్య పెట్టడు. యథార్థంగా ఉన్న వాళ్ళంటే ఆయనకి ఇష్టం అంట. ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ జనంలో ఉన్నా ఆయన అంగీకరిస్తాడు. అనటానికి బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. ఆదికాండం 20వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదామా? ఇక్కడ ఒక రాజు కనబడతాడు. ఆదికాండం 20వ అధ్యాయం 1-2 వచనాలు. అక్కడ నుండి ఆదికాండం 20వ అధ్యాయం 1-2 వచనాలు. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఎంట చేర్చుకొనెను. చూడండి ఏం జరిగిందయ్యా. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఎదుర్కొన్న సమస్య, అబ్రహాం గారు మరలా కరువు వచ్చినప్పుడు, లేదా మరలా ఇతను ఏం చేస్తాడంటే గెరారుకి వెళ్తాడు. అయితే ఈ గెరారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిద్దంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఏ రోజులైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. రోజులు మంచివి కాదంటే మనుషులు మంచి వాళ్ళు కాదని అర్థం. అబ్రహాం గారు ఏం చేస్తారంటే, ఇదిగో ఇక్కడికి మనం వెళ్తున్నాం కదా, ఇక్కడ మనుషుల మధ్య మనకు అంత సేఫ్టీ ఉండదు. కాబట్టి నువ్వు నా భార్యవు ఆయన అని తెలిస్తే నీ అందాన్ని చూసో, లేదంటే వాళ్ళ స్త్రీ అని చూసో ఖచ్చితంగా నన్ను చంపి నేను తీసి వెళ్ళిపోతాను. అదే నేను అన్నయ్యని అని అన్నావు అనుకో, నువ్వు నా చెల్లివి అని అన్నావు అనుకో, నేను బ్రతుకుతాను నిన్ను బట్టి అని వీళ్ళిద్దరూ ఒప్పందం చేసుకుంటాను. అబీమెలెకు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే గెరారుకి వెళ్ళిన తర్వాత రాజైన అబీమెలెకు సారాన్ని తన ఇంటికి పిలిపించుకుంటాడు. పిలిపించుకున్న తర్వాత ఏం జరిగిద్దంటే దేవుడు అన్యరాజు అయిన లేదా దేవుడు అబీమెలెకుతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? 3వ వచనం చదవండి. 3వ వచనం. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకుకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. చాలు, పక్కన ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాంతో మాట్లాడాడు. మనం అబ్రహాంతోనే మాట్లాడాడు, ఇంకెవరితో మాట్లాడలేదేమో అనుకున్నాం. కానీ ఇక్కడ గెరారు రాజు అయిన అబీమెలెకుతో కూడా మాట్లాడుతున్నాడు. అసలు ఒక విషయం చెప్తాను, దేవుడు మాట్లాడాలంటే ఒకటే, కొన్ని అర్హతలు ఉండాలి. నెక్స్ట్, అబీమెలెకుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అండి, దేవుడే మాట్లాడుతున్నాడని రాజుకి ఎలా తెలుసు? కొన్ని ఎప్పుడైనా విన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఆలోచించండి.
అబ్రహాం గారితో మాట్లాడుతారంటే అర్థం ఉంది, ఎందుకంటే ఒకసారి మాట్లాడినప్పుడు క్లారిఫై చేసుకున్నాడు అబ్రహాం. మరి ఇక్కడ దేవుడు స్వప్నమందు అబీమెలెకుతో మాట్లాడుతుంటే అబీమెలెకుకి ఎలాగ అర్థమై ఉంటది? ఇది కూడా మనం ఆలోచించాలి. అలా మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, నీ ఇంట చేర్చుకున్న మరి సారా ఉంది కదా, అది ఆమె ఒక పురుషునికి భార్య. పెళ్లి కాలేదేమో అనుకుంటామేమో, ఆల్రెడీ భార్య. ఆమె నిమిత్తం నువ్వు చచ్చిన వాడవు షుమా అని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు గనక ఆమెను పెళ్లి చేసుకుంటే లేదా ఆమెను పాడు చేస్తే, యాక్చువల్గా చెప్పాలంటే రాజులు ఏం చేసేవారంటే అందగత్తులు తీసుకుని పెళ్లి చేసుకునేవారు. ఆ విషయంలో దేవుడు కూడా ఆ కాలంలో అంగీకరించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు విషయం చెప్తాను. అబ్రహాం గారికి ఎంతమంది భార్యలండి? అబ్రహాం గారికి ఎంతమంది భార్యలు? అలా చెప్పండి, ఎంతమంది భార్యలు? ఇద్దరు. అయ్యో చెప్పండి, ఎంతమంది? ఇద్దరు. ఇద్దరే అంటారా? అన్నాను. అబ్రహాం గారికి ముగ్గురు. ఒకరేమో సారా, రెండేమో హాగారు, మూడేమో కెతూరా. ఆదికాండం 25 అధ్యాయాలు ఉంటారు. సారా చనిపోయిన తర్వాత కెతూరా వివాహం చేసుకుంటే ఆ కెతూరా సంతానమే మిద్యానీయులు, ఆ కెతూరా సంతానమే అశూరీయులు. సో కెతూరాను కూడా పెళ్లి చేసుకుంటాడు. మీకు క్వశ్చన్ తెలుసా? అబ్రహాం గారు ఎవరో తెలుసా? ఆనాటి కాలంలో రాజులా బ్రతికాడు. అబ్రహాం గారు ఆ కాలంలో ఎలా బ్రతికాడంటే రాజులా బ్రతికాడు. చూడండి, ఆ మాట చూపిస్తారండి. అంటే ఆ కాలంలో రాజులకు కూడా అవకాశం ఉండేదని అంటే ఉండేది. రండి, ఆది కాండంలోనే 23వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. ఆది కాండం 23:5-6 వచనాలు. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజు అయి ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చిరి. చాలు, ఇక్కడ మాట ఉపయోగించారు. హేతు కుమారులు అంటున్నారు, అయ్యా మా మధ్యను బ్రతుకుతున్నావు కదా, నువ్వు ఎవరో తెలుసా? రాజువా మహారాజువా? చెప్పండి, ఏమన్నారు వాళ్ళు? మహారాజు. రాజుగారి ఎంట యుద్ధం చేయడానికి అవలేలగా ఉన్న వాళ్ళు ఉంటారండి. వాళ్ళ ఆ అబ్రహాం గారికి యుద్ధం చేసే వాళ్ళు ఉంటారు తెలుసా మీకు? తమ్ముడు చెరపట్టబడి వెళ్ళిపోయాడని విన్న తర్వాత తన ఎంట యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు ఎంతమంది? 317 మంది. ఆ సైన్యం మాట వాళ్ళని సిద్ధపరచుకున్నాడు ఆయన. మీకు మరో విషయం చెప్పమంటారా? ఆ టైంలో గొమర్రా సొదొమ రాజులు ఓడిపోయి ఆద్మరాజు, ఎలాము రాజు, ఇలా మనకి షేనార్ రాజు, వీళ్ళందరూ కూడా వచ్చి దండయాత్ర చేసి లేదా యుద్ధానికి వచ్చి వాళ్ళని ఓడించి వెళ్ళిపోతారు, సొదొమ రాజుని గొమర్రా రాజుని. అయితే వాళ్ళు ఓడిపోతే అబ్రహాం గారు వెళ్ళి అవతల వాళ్ళు ఓడించి తీసుకొస్తారు. చూడండి, రాజు అవడానికి నేను చెప్తున్నాను. అలా అబ్రహాం గారికి సారా, హాగారు, కెతూరా వీళ్ళ ముగ్గురు కూడా భార్యలు అయ్యారు. సో ఆ కాలంలో దేవుడు ఇంకా మన కొత్త నిబంధన పాత నిబంధనలోనే దావీదు గారి దగ్గరికి వచ్చినప్పటికీ బెత్షెబ విషయంలో తప్పు చేస్తాడు. 1, పొరుగు వంద ఆశించాడు. 2, అక్కడ అబద్ధమాడుతున్నాడు, మోసం చేస్తున్నాడు. అడ్డొచ్చిన ఆ బెత్షెబ భర్త ఊరి అని చెప్పేశాడు, హత్య చేశాడు అక్కడ. అప్పటికే దేవుడు అంటాడు, దావీదు నాతాన్ అంటాడు దావీదుతో, నువ్వు ఇష్టపడితే ఇంకా నీకు భార్యను దేవుడు ఇచ్చేవాడు. అక్కడ మాట ఉంటే చూడండి, నువ్వు కావాలనుకుంటే భార్యలు ఇచ్చేవాడు ఆయన. పెళ్లి చేసుకునే అవకాశం ఉందే, దాంట్లో నువ్వు అబ్జెక్షన్ దేవుడు. కానీ నువ్వు చేసిన పని ఏంటి? ఆమెను కోరుకుని ఈయన చంపేశావు, నరహత్య చేశావు, తప్పు మీద తప్పు చేశావు. అది నువ్వు చేసిన తప్పు అని చెప్తున్నాడు పాయింట్ అవుట్ అక్కడ. సో ఆ అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ అబీమెలెకు వెళ్దాం. ఆదికాండం 20వ అధ్యాయంలో అబీమెలెకు ఏం చేశాడయ్యా అనంటే పద్ధతి ప్రకారంగానే చెల్లి అన్నాడని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడంట రాజు. చూద్దాం రండి, ఆదికాండం 20వ అధ్యాయం
ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. ఆదికాండం 20వ అధ్యాయం 3వ వచనం మరలా చదవమ్మా. 3వ వచనం మరలా చదువు. అయినను శారాను పిలిపించి, అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పెను. ఇంకా 5వ వచనం కూడా చదవమ్మా. ఈమె నా చెల్లెలని. 4. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అని అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తినెను. చాలు, ఇక్కడ చూడండి అమ్మా. చేసిన పనిలో కూడా ఆనాటి రాజులు యథార్థంతో కూడా ఉండేవారా అని అంటే అవును. ఎంత ఆశ్చర్యం! ఆ కాలంలో యథార్థంగా బ్రతికే వాళ్ళు ఉన్నారా? అందులో రాజు ఉన్నాడా? ఉన్నట్టే కదా. అప్పటికి దేవుడు అడ్డుకున్నాడు. నువ్వు వెళ్తే, నువ్వు గనక ఆమెను గనక భారీగా చేసుకుంటే, లేదా ఆమెను గనక నీవు కూడితే నువ్వు చచ్చిన వాడు అవుతావు అన్నప్పుడు అబీమెలెకు అన్నాడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతము చేయదువా అంటే భయపడతాడు. చూడండి, చంపేస్తావా ప్రభా? అయినా నేను చేసిన తప్పేంటి చూడండి, అక్కడ ఒప్పుకుంటున్నాడు. 5వ వచనం, ఈమె నా చెల్లెలు అని అతను నాతో చెప్పాడు కదా. నా పొరపాటు ఏముందయ్యా? ఈమె కూడా ఏమంది? నా అన్న అంది. ఆయన ఏం చెప్పాడు? నా చెల్లె. వారు చెప్పిన మాట పట్టే కదా. నేనేమన్నా నేను చేతులతో, అక్కడ చెప్తున్నాడు చూడండి, 5వ వచనం చెప్తున్నాడు, నేను చేతులతో ఏ దోషము చేయక అంటే అర్థం ఏంటంటే నీతిగా ఉన్నాడంట. చెప్పండి, ఎవరైనా నీతిగా ఉన్నాడంటున్నాడు. అక్కడ ఒక విషయం చెప్తాను. నోటి మాటను బట్టి నీతిగా ఉన్నానని నేను చెప్పుకుంటే సరిపోద్దా? హృదయ అంతరంగా ఎరిగిన దేవుడు నా గురించి సర్టిఫికెట్ ఇవ్వాలి. నా మనసులో ఏముందో నేను అంత యథార్థంగా బ్రతికాను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసినా నేను యథార్థంగానే కదా ప్రభా. అటువంటిప్పుడు నన్ను చంపేస్తావా? నా జనాన్ని చంపేస్తావా అన్నాడు. అప్పుడు 6వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. 6వ వచనం. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. వెరీ గుడ్. ఎంత మంచి మాట దేవుడు అబీమెలెకు విషయంలో చెప్తున్నాడు చూడండి. నేను యథార్థంగానే ఉన్నాను కదయ్యా, చూసారా? నేను చేసిన దాంట్లో ఏ దోషం లేదు కదా, పొరపాటు నేను చేయలేదు కదా అని అంటే దేవుడు అన్నాడు, అవును, నువ్వు ఏ పొరపాటు చేయలేదు. ఆమెను చేర్చుకున్నందుకు చంపుతాను అన్నాడా? కాదు, ముట్టుకుంటే అన్నాడు. అందుకని విషయం ఏంటంటే యథార్థంగా రాజు ఉన్నాడు కాబట్టి అబీమెలెకు దేవుడు యథార్థముతోనే నీవు దీన్ని చేసివన్నీ నేను ఎరుగుదును, అందుకే నేను నిన్ను అడ్డగించి తిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అర్థం తెలుసండి, యథార్థ హృదయాలు అంటే దేవునికి ఇష్టము అని చదివాం కదా. ఇప్పుడు అబీమెలెకు యథార్థవంతుడే కాదా? యథార్థవంతుడే. మరి యథార్థవంతుడైన రాజు విషయంలో దేవుడు కలుగు చేసుకున్నాడా లేదా? కలుగు చేసుకున్నాడు. ఈయన అబ్రహాముని ఎన్నుకున్నవాడు కాకుండా ఇతడు కూడా ఒక అన్యుడిగా ఉన్నాడు కదా. అవును. అంటే మీరు గమనించండి, యథార్థ హృదయాలు ఎవరైనా సరే అన్యుల్లో ఉన్నా దేవుడు అంగీకరిస్తాడు. వారు పాపం చేయకుండా అడ్డుకుంటాడు కూడా, వారికి చెప్పుతాడు కూడా. మీకు అర్థం కావటానికండి మీరు గమనించండి. ఇలా అన్నాను కాదు కానీ దేవుణ్ణి నమ్ముకునే బిడ్డల కన్నా బాగా భక్తిగా ఉన్న వాళ్ళు సమాజంలో మనకు కనబడతారండి. నిజంగా కనబడతారు. వాళ్ళు చేసే పూజ విధానం అంటే యాక్చువల్గా నేను మనకి ఎక్స్పర్ట్స్గా కాదు, మనలో ఉన్న భక్తి ఏంటో, మనలో ఉన్న బలహీనత ఏంటో కూడా మనం ప్రశ్నించుకోవాలి ఖచ్చితంగా. అందుకనే కొరింథీ పత్రికలో పౌలు అంటా ఉంటాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకుని చూసుకోండి అని అంటాడు ఆయన. కారణం ఏంటి? మీరు భ్రష్టులు కాకుండా నిమిత్తం. బాప్తిసం తీసుకోగానే మనం పరలోకం వెళ్ళిపోయిన వారి లిస్టులో ఉన్నామని భ్రమలో ఉండకండి. అక్కడి నుంచి ప్రారంభమైన జీవితం చేపట్టిన దాన్ని, పొందుకున్న దాన్ని గట్టిగా పట్టుకుంటే, దాన్ని విడవక యథార్థంగా బ్రతికితే అప్పుడు మనం పరలోకం వెళ్తామని సహిస్తూ బ్రతకాలి. తగ్గించుకుంటూ, ఓర్చుకుంటూ, నేర్చుకుంటూ
లోపాలను సరి చేసుకుంటూ బ్రతకాలి, మరింత భక్తిలో ఎదగాలి. కానీ అలా లేరే కొందరు అలా ఉండట్లేదే. నిజంగా మనలాంటి వాళ్ళకి దేవుని నమ్మలేని వారు, దేవుడు తెలియలేని వారు భక్తి చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా ఆశ్చర్యం. విషయం ఏంటంటే ఉదయాన్నే లేచిపోతారండి అన్యులు. కరెక్ట్ గా వాళ్ళు మరి ఏటే 3:30, 4 గంటలకు నిజంగా చెప్పాలంటే ఆ చలిలో ఆ తెల్లవారుజామున విషయం చెప్పిన వారు స్నానం చేయకుండా పూజ గదిలోకి వెళ్ళరు. ఏమంటారు చెప్పండి? స్నానం చేయకుండా పూజ గదిలోకి వెళ్ళరు. అవునా కదా? చెప్పండి ఒకసారి. అటువంటి భక్తులు ఉండొచ్చిన వాళ్ళమే కదా మనం. కానీ ఇప్పుడు ఏమైంది? వాక్యం వినడానికి తెల్లారి గట్ల మీట్ పెట్టారు కదా అన్నయ్య గారు. నాకు తెలిసి చాలా మంది వచ్చి ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. దానికి చెప్పే కారణాలు కూడా మీకు తెలిసే ఉంటది. అన్నయ్య గారు అయితే నాకు తెలిసి మొత్తం వాళ్ళ విషయం పడే ఉంటాడు. నాకు తెలుసు కదా, నేను కూడా ఒక సేవకున్నే కదా. లేవలేకపోతున్నామండి, బాగుంటలేదండి, ఎన్ని కారణాలు. కానీ విషయం చెప్పిన అంజులు ఎప్పుడు కూడా దేవుడి విషయంలో లేవలేకపోతున్నాము, బద్దకం వస్తుందని ఎప్పుడు అనరండి. ఆ చలిలో కూడా స్నానం చేస్తారు, పూజ గదిలో కూర్చుంటారు, చాలా చాలా భక్తితో ఉంటారు. మరొక విషయం చెప్తాను జాతకం. అన్య రాజులు వారి జీవితాల్లో వారి మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉంటది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు రాజనీతి శాస్త్రాన్ని అవలంబిస్తారు, దాన్ని పాటిస్తారు. ఇంకా ఆ విషయానికి కూడా వస్తే మాట తప్పితే వారి ప్రాణాలు కూడా తీసేసుకుంటారు. తెలుసా మీకు? అంత పర్ఫెక్ట్ గా ఉంటారు. మనం ఏమనుకున్నాం? మనలో ఉన్న వాళ్ళే పర్ఫెక్ట్ అనుకుంటున్నాం. కాదు. యథార్థ హృదయంతో ఎక్కడ ఏ ప్రజలున్నా, ఏ రాజు ఉన్నా దేవుడు అంగీకరిస్తాడు, వారిని అడ్డుకుంటాడు, వారి పక్షాన కూడా దేవుడు నిలుస్తాడు అనటానికి ఇక్కడ మనకు కనబడుతున్న గెరారు రాజు అయిన అబీమెలెకు చూడండి. ఒక అన్యరాజు విషయంలో దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, అవును నువ్వు యథార్థ హృదయుడివే, అందుకనే మాట్లాడాడు దేవుడు. అయితే దేవుడు కూడా తనతో మాట్లాడతాడని తనకు ఎలా తెలుసు అని అంటే, వాళ్ళతో కూడా ఆయన సంభాషించేవాడా, వారితో కూడా ఆయన తెలియజేసుకున్నవాడా అంటే అవుననే కదా ఉంది. ఆలోచించేయండి, ఎంత మంచి మాట. 6వ వచనంలో అందుకు దేవుడు, అవును నువ్వు యథార్థ హృదయంతో పని చేశావు, ఈ పని చేశావు కాబట్టి నేను నిన్ను అడ్డుకున్నాను. చూడండి, యథార్థ హృదయంతో దీన్ని చేసేతావని నేను ఎరుగుతున్నాను, నాకు తెలుసు. నేను ఒక మాట అంటాను, దేవునికి అంతటా అందరూ తెలుసు. మనం అనుకున్నాం క్రైస్తవులు ఆయన దృష్టిస్తున్నాడు అనుకున్నాం. కాదు, లోకమందంతటా ఆయన కనుదృష్టి ఉంది. చూద్దామా 2వ సమూయేలు గ్రంథం, క్షమించండి, దినవృత్తాంతాల గ్రంథం 1st సమూయేలు గ్రంథం చూద్దాం. సమూయేలు గ్రంథం చూసిన తర్వాత మరలా మనం ఇక్కడికి వద్దాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 22:31 చదువమ్మా. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. చూడండి, దేవుడు యథార్థవంతుడు. మరలా చదవమాట. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. చూడండి, నిజంగా ఆయన శరణుజుకు వస్తే ఆయన వారి పక్షాన నిలుస్తాడు అని చెప్తున్నాడు. చూడండి, ఆయన వారి పక్షాన నిలుస్తాడు. అంత యథార్థంగా ఎవరున్నారా అంటే అబీమెలెకు ఉన్నాడు. అక్కడ గుర్తుపెట్టుకోండి. అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం కూడా చదవమ్మా. 2వ దినవృత్తాంతాలు గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయము చాలమ్మా. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తుంది. ఎందుకయ్యా? ఆయన ఎడల యథార్థ హృదయం కలిగి బ్రతికే వారు ఎవరున్నారా అని. అందులో ఒక కొన్నేలు ఉన్నాడు, అందులో ఒక అబీమెలెకు ఉన్నాడు, అందులో ఇంకెవరున్నారయ్యా? మరొక 2 రాజులు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. చూద్దాం ఒకసారి, వారి గురించి చెప్పుకొని మనం ముగించుకుందాం. వెళ్దాం ఒకసారి
రెండవ దినవృత్తాంతాలు, ఇదే రెండవ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 22-23 చదవండి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 22-23 త్వరగా చదవమ్మా. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెసు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారు దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండును గాక. ఎంత ఆశ్చర్యం! ఈ పారసిక రాజు, పర్షియన్ కింగ్స్ అంటారు వీళ్ళని. మీకు ఒక విషయం చెప్తాను. మన దేశంలో మొన్న రీసెంట్ గా చనిపోయిన అత్యంత బిజినెస్ దిగ్గజం ఎవరు చెప్పండి? చనిపోయాడు ఒక ఆయన. మన దేశానికి ఒక వెన్నెముక. కరోనా టైంలో 1000 కోట్లు ఇచ్చాడు. టాటా. వెరీ గుడ్, టాటా గారు. ఆయన మన దేశస్తుడు కాదంట. ఎవరయ్యా ఆయన అంటే పారసిక దేశస్తుడంట, పర్షియన్ అంట ఆయన. ఎంత ఆశ్చర్యం! పర్షియన్స్ అంటే ఎవరు కాదు, వాళ్ళు ఎవరంటే ఇరాన్ చూసారా? ఇరాన్ ఇప్పుడు పిలువబడుతున్న ఇరానే ఒకనాడు పారసిక దేశం. అది పర్షియన్స్ అన్నమాట. పర్షియన్స్ అక్కడే ఉన్నారు. అక్కడే ఇరాక్ ఇరాన్ మధ్యలో మనకి అక్కడ యూఫ్రటీస్ నది ఉంటది, అక్కడ బబులోన్ ఉంటది, బాబేలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అక్కడ. విషయం ఏంటంటే అక్కడికే రెండోసారి చెరలోకి వెళ్ళిపోయారు ఇజ్రాయేలీల యూదులు. అయితే ఈ పర్షియన్ కింగ్ 70 సంవత్సరాలు వీళ్ళ బబులోన్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత నెబుకద్నెజర్ కాలం తర్వాత వచ్చిన రాజు ఎవరయ్యా అంటే బబులోన్లో ఓడించిన పారసిక దేశపు రాజు అయిన కోరెసు. ఈ కోరెసు అంతకు ముందున్న రాజు ఎవరంటే బబులోన్ రాజు నెబుకద్నెజర్ దుర్మార్గుడు. వాళ్ళ కొడుకు ఇంకా దుర్మార్గుడు, మనవడు ఇంకా దుర్మార్గుడు. వాడు దానియేలు గ్రంథంలో మనకు కనబడతాడు. కానీ ఈయన ఎంత మంచివాడంటే, విచిత్రం ఏంటంటే ఈయన గురించి ఈయన పుట్టక ముందే ప్రవచనం కూడా చెప్పాడు దేవుడు. యెషయా గ్రంథంలో 44:28 చెప్తాడు. వస్తాడు ఒక రాజు వస్తాడు, ఆ రాజుని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆ మాట ఈయన తెలుసుకుని దేవుడు ముందుగా నా కోసం చెప్పడం ఏంటి? అసలు ఇజ్రాయేల్ రాజు నా కోసం ప్రవచనం చెప్పడం, నా పేరు ఈ పేరే పెడతారని చెప్పడం ఏంటని ఆశ్చర్యపోయి దేవుని ఎడల భయభక్తులతో, దేవుని ఎడల యథార్థ హృదయంతో ఉన్న ఈ కోరెసు రాజు ఇలా అంటాడు, ఇదిగో ఇజ్రాయేల్ దేశంలో లేదా యోధా దేశంలో ఉన్న యెరూషలేములో ఉన్న మందిరం కట్టించడానికే నన్ను పుట్టించాడు ఆ దేవుడే ఆకాశమందల దేవుడైన యెహోవా. నేను ఒకటి మాట చెప్తాను, అన్య రాజులు అసలు ఈ దేవుణ్ణి అంగీకరిస్తారా? అంగీకరించడు. కానీ కోరెసు చూడండి, నెబుకద్నెజర్ అంగీకరించాడా? నీ దేవుడు ఎట్రా, నేనే దేవుడిని అన్నాడు. మరి కోరెసు ఏమన్నాడు? దేవుడు ఆయన అన్నాడు. చూసారా? యథార్థ హృదయంతో ఎవరైతే ఉంటారో వాళ్ళని అంగీకరిస్తారు అంటానికి కోరెసు గారి జీవితం కూడా ఒక్కటండి. ఇక మరొక రాజు నేను చెప్పి ముగిస్తాను. ఆయన ఎవరంటే ఇదే దినవృత్తాంతాల గ్రంథంలో పక్క పేజీ చూడండి. మనం 36వ అధ్యాయంలో ఉన్నాం కదా, 35వ అధ్యాయంకి వెళ్దాం. ఇక్కడే 35వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం, 22వ వచనం చదవమ్మా. దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయం 20వ వచనం చదవమ్మా. ఇదంతయు అయిన తరువాత యోషియా మందిరమును స్థిరపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది వద్దనున్న కర్కెమీషు మీదికి దండ ఎత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదికి బయలుదేరెను. అయితే రాజైన నెకో అతని వద్దకు రాయబారులను పంపి, యోధా రాజా, నీతో నాకేమి? పూర్వము నుండి నాకు శత్రువులగు వారి మీదకే గాని నేడు నీ మీదికి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పని ఆజ్ఞాపించెను.
అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని వద్ద నుండి తిరిగిపోగా మారువేషము ధరించుకుని యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయ యందు యుద్ధము చేయవచ్చెను. 23 కూడా చదవమ్మా. విలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయము తగిలను, ఇక్కడ నుండి నన్ను కొనిపోవుడని చెప్పెను. చాలు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ మీరు గమనించండి. యోషియా ఎవరయ్యా అని అంటే యోషియా రాజు. జాగ్రత్తగానండి, ఇతడు మంచి వ్యక్తి కాదనట్లేదు, ఇతడు యోధా రాజు. కానీ ఈ రాజు అటుగా యుద్ధానికి వెళ్తూ ఉన్న ఎవరయ్యా? ఐగుప్తు రాజు అయిన నికో గుర్తుపెట్టుకోండి. నికో యూఫ్రటీస్ నది యొద్దనున్న కర్కెమీషు మీదకి. యూఫ్రటీస్ అంటే బబులోన్ రాజు, బబులోనికి రాజధాని పక్కన ఉన్న యూఫ్రటీస్ నది. ఆ రాజుతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడంట. ఎవరు? నికో ఐగుప్తు రాజు ఆ బబులోన్ రాజుతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. వెళ్తూ ఉండగా మధ్యలో యోషియా నికో మీదకి యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు నెకో ఏం చేశాడు? ఐగుప్తు రాజు ఏం చేశాడు? అన్యరాజు ఐగుప్తు రాజు ఏం చేశాడంటే రాయబారులు పంపి, ఎవరు నాయన నీకు దండం పెడతాను, నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రావట్లేదు, చూడండి అన్నాడు. నాతో పని ఏంటి అన్నాడు. చూడండి, యోధారాజా నాతో నీకు యుద్ధం ఏంటయ్యా? నేను నీతో యుద్ధానికి రావట్లేదు, నేను వెళ్తుంది ఆ బబులోను రాజు మీదకి వెళ్తున్నాను. పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదకే గాని, వాడు నాకు శత్రువు, నువ్వు కాదు. నేడు నీ మీదకి నేను రావట్లేదు, నువ్వు వస్తున్నావు నా మీదకి. కాబట్టి నువ్వు అడ్డు తొలిగితే నీకు మంచిది. అక్కడ చూడండి, దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింప చేయకున్నట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పని ఆజ్ఞాపించను. అంటే యోషియా చెప్తున్నాడు, వద్దు, యుద్ధానికి రావద్దు, దేవుడు నీతో కాదు యుద్ధం చేయమన్నది ఆ బబులోను రాజుతో అని చెప్పాడు. ఆయన ఆ మాట వినకుండా 22వ వచనంలో యోషియా ఏం చేస్తాడంటే నికోతో ఐగుప్తు రాజుతో యుద్ధానికి బయలుదేరతాడు. అప్పటికి ఐగుప్తు రాజు ఏమన్నాడు? నువ్వు నాతో కూడా యుద్ధానికి వచ్చావా? ఈ సమయంలో దేవుడు నాతో కూడా ఉండి అనే పదం అండర్లైన్ చేసుకోండి. నాతో దేవుడు ఉంటాడు, నీతో కాదు, గుర్తుపెట్టుకో. అదేంటి? అన్యరాజు అయినా నెకోతో ఎందుకుంటాడు దేవుడు? ఇదే మనం పాయింట్అవుట్ చేసుకోవాలి. ఇక్కడ యథార్థంగా ఉన్నాడేమో, అందుకే నచ్చాడేమో, గుర్తుపెట్టుకోండి ఒకసారి. అవునా కాదంటానికి కిందకు వచ్చినప్పుడు ఒక మాట మనల్ని బలపరుస్తుంది. ఏంటి ఆ మాట అంటే 22వ వచనంలో ఆయనను యోషియా అతని మాట వినలేదు, యుద్ధం చేయడానికి వెళ్ళాడు, అతని యుద్ధం నుండి తిరిగిపోక మారువేషం ధరించుకున్నాడంట. ఇక్కడ మాటలను అండర్లైన్ చేసుకోండి. యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలు వినక. అంటే దేవుడు నికో ద్వారా పలికిన మాటలు ఏంటి? నువ్వు నాతో యుద్ధానికి రావద్దు, నీ పని నువ్వు చూసుకుని, నా పని నేను చూసుకుంటాను అని చెప్పించాడా? అవును. అంటే నికో మాట్లాడిన మాటలు ఏంటయ్యా అని అంటే, నాతో నీకు పని ఏంటి, నేను నీతో యుద్ధానికి రావట్లేదు, దేవుడు చెప్పాడు కదా. నికో చెప్పిన మాటలే దేవుడు మాట్లాడినాడు. చూడండి అక్కడ, యెహోవా నోటి మాటలుగా పలకబడిన నికో మాటలు వినలేదంట యోషియా. వచ్చాడు యుద్ధానికి, చనిపోయాడు. అంటే అన్ని రాజుల మాటలు కూడా స్థిరపరిచేవాడా దేవుడు? అవును. యథార్థంగా బ్రతికే వాళ్ళు ఎక్కడున్నా దేవుడు అంగీకరిస్తాడు. ఈ మాటలు చదివిన తర్వాత అండి నేను నిజంగా చెప్తున్నాను, దేవుడు అన్యాయస్తుడు కాదు. చెప్పండి, ఒకరికి ఒకలాగనా మరొకరికి మరొకలాగనా దేవుడు చూస్తాడా అని అంటే లేదండి. మీకు ఇంకా బైబిల్ చరిత్ర మీరు చదవండి. మోయాబీలన్నా, అమ్మోనీలన్నా, అమోరీలన్నా దేవుడు చాలా లైక్ చేశాడు వాళ్ళని. ఎదోమీలు కూడా లైక్ చేశాడు ఆయన. అష్షూరిని లైక్ చేశాడు. అష్షూరి ఎవరండి? అన్యులు కదా. అష్షూరికి రాజధాని ఏంటి? నినివే కదా. ఆ నినివే పట్టణంలో ప్రజలందరూ కూడా పాడైపోతే ఈయనకి ఎందుకండి? యోనాను పంపిస్తాడు అక్కడికి కదా. దేవుడు ఎంత ప్రేమ గలవాడు చూడండి. ఏ ఒక్కరు నశించడం ఇష్టం ఎప్పుడు కాదు, ఎప్పటి నుంచి ఆయనకి లేదు. ఆయన ఒకరినొకలాగిన మరొకలాగిన చూడడు. ప్రజలందరినీ ఆయన కనుదృష్టితో యథార్థంగా హృదయంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ దృష్టిస్తాడో వాళ్ళందరినీ రక్షిస్తాడండి. ఎంత మంచి మనసు దేవుంది. మనం అనుకున్నాం క్రైస్తవులుగా మనకేమనుకుంటున్నామేమో కాదు. ఏ డిపార్ట్మెంట్ లో ఎవరున్నా, ఏ రాజ్యంలో ఎవరున్నా, చెప్పాలంటే ఏ జన్మలో ఆయనకి ఇష్టమైన పిల్లలున్నా దేవుడు వారిని తప్పిస్తాడు, వారితో ఉంటాడు, వారిని మార్చుకుంటాడు, వారితో మాట్లాడతాడు. నిజంగానండి.
కానీ రక్షణ లేకుండా ఏ ఒక్కరు పరలోకం వెళ్ళటం కుదరదు కాబట్టి రక్షణ ఇచ్చే తీసుకెళ్తాడు ఆయన. అందుకనే మనకు గమనిస్తే అన్యుడైన కొర్నేలు విషయంలో చూడండి, యథార్థంగా ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు, కానీ రక్షణ లేదు. అప్పుడు పేతురు ద్వారా రక్షణ ఇచ్చాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనమైతే అంగీకరించమేమో కానీ, ఒకరిని ఒకలాగా మరోలాగా చూస్తామేమో కానీ దేవుడు అలా కాదండి. దేవుడు అలా కాదు. యథార్థ హృదయం గలవారు ఆయనకి ఇష్టలు. ఆ ఇష్టలైన వారు ఏ జాతిలో ఉన్నా, ఏ వంశంలో ఉన్నా, ఎక్కడున్నా ఆయన అంగీకరిస్తాడు. అంత మంచి మనసు కలిగిన వాడే మనం నమ్ముకున్న దేవుడు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నీకు నాకు ఆ మనసు ఉందా? నీకు నాకు మనసు ఉందా? యథార్థ హృదయం ఉందా? నిజంగా అదే యథార్థ హృదయం మనకుంటే దేవుడు మన పక్షాన్ని నిలిచిపోతాడు. ఒక మాట చూపించి నేను ప్రార్థన చేస్తాను. కీర్తన గ్రంథం 84:11 చూడండి. కీర్తన గ్రంథం 84:11 చరణం. కీర్తన గ్రంథం 84:11. దేవుడైన యెహోవాయే శక్తులను కేటమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. వెరీ గుడ్. యథార్థంగా ప్రవర్తించే వారికి నిజంగా చెప్తున్నాను, మనలో యథార్థత ఉంటే, మనలో న్యాయం ఉంటే, ఆ పై మాట చూడండి, కృపయు ఘనత అనుగ్రహిస్తాడు. ఇంకా కీడుని తప్పిస్తాడు, నిన్ను కాపాడుతాడు. పాపం చేస్తుంటే నిన్ను అడ్డుకుంటాడు. అభిమేలకి విషయంలో అదే చేశాడు, ఘనతనిచ్చాడు కోరెషు రాజుకి. ఇక్కడ నికో విషయంలో అడ్డుపడ్డాడు. ఇలా చెప్పాలంటే దేవుడికున్న మంచి మనసు, యథార్థ హృదయం. అదే యథార్థ హృదయం ఎవరికి ఉంటుందో వాళ్ళకి దేవుడు నిజంగా మేలు చేస్తాడు. ఆ మనసు నీకుందా? అయితే మేలు పొందుకుంటావు. అందుకనే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. మరో మాట ఏమంటారో తెలుసా? నీవు ఏమి విత్తుతున్నావో అదే కోస్తావు అన్నది. చేశారా ఆ మాట? మనం నిజంగా యథార్థంగా ఉన్నామా? యథార్థమైన దేవుడు మనకి మేలు చేస్తాడంట. ఆ మేలు చెప్పాలంటే అక్కడ గెరారు రాజు అని అబీమెలెకు చేశాడు, కోరెషుకి చేశాడు, ఇక్కడ నీకోకి చేశాడు. నీకు నాకు ఎందుకు చేయడు? అలాగే కొత్త మంది వచ్చినప్పటికి కొర్నేలికి చేశాడు. కానీ యథార్థత చూస్తాడు, గుర్తుపెట్టుకోండి. యథార్థత న్యాయం చూస్తాడు. చూడండి, అంటే మనకి ఇంకా కొన్ని మేలులు జరగట్లేదంటే నీ హృదయం దేవుని దృష్టికి మంచిగా లేదేమో. లోపల కలమసము, కుట్ర, కపటాలు ఉన్నాయేమో. యేసుక్రీస్తు ప్రభు కోరుకున్నట్టుగా ఆయన అడుగుజాడల్లో నడవటం లేదేమో. ఆయన నోట ఏ కపటం లేదు. మరి మన నోట, మన మనసులో ఏముంది? దేవుడికి అంతా తెలుసు, అంతటా తెలుసు, అంతా చూస్తున్నాడు ఆయన, అంతటినీ గమనిస్తున్నాడు ఆయన. కాబట్టి యథార్థంగా బ్రతుకుదాం, న్యాయంగా బ్రతుకుదాం, దేవుని దీవెనలు మెండుగా పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. దయగలిగిన మా తండ్రి, స్తోత్రాలు. విలువైన మాటలతో బలపరిచారు నీ బిడ్డలు విన్నారు. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందాలండి. అన్నయ్య గారు వందనాలు. వందలు తమ్ముడు. చాలా మంచి విషయాలు సమయంలో మనందరం విన్నాం. ఆయన యథార్థవంతుల్ని ఆయన దీవిస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన ఒకరి పక్షం నిలిచేవాడు కాదు. అన్యుడైనప్పటికీ భయభక్తులు కలిగి ఉంటే దీవించబడతారు. సహాయం చేస్తాడన్న మాట మనం ఈరోజు విన్నాం. చాలా మంచి విషయాలు. కొద్దిగా అంటే వినేటప్పుడు పాత విషయాలాగే అంటే మామూలు విషయాలాగా ఉన్నాయి, కానీ చాలా అమూల్యమైన సంగతులు. దేవుడు అన్యులకు కూడా ఆయన వారి మీద దృష్టి ఉంచి వారికి సహాయం చేయటం, ఆయన తాలూకా గుణాల్లో గొప్ప గుణం కనబడుతుంది ఇక్కడ. యథార్థవంతులకి న్యాయం తీర్చువాడుగా, వారి దగ్గర కూడా నీతిమంతుడిగా, న్యాయవంతుడిగా ఉండడం. దేవుని ఔన్నత్యం మరి ఈ సందర్భంలో మనం ఈ లేఖనాల నుండి దైవ సేవకులు చెప్తుండగా మనం అందరం విన్నాం. మనం కూడా యథార్థవంతులుగా మనం ప్రవర్తించినప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేయక మానడు, మేలు చేయక మానడు. మంచి సంగతులు మనందరికీ అర్థమయ్యే రీతిగా చక్కగా అందించిన దైవ సేవకులు
సత్య తమ్ముడు గారికి మీ అందరి తరపున నా తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు తమ్ముడు. వందలు 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 అన్నయ్య గారు వందనాలు. తమ్ముడు మీది అలా ఖాళీ అంటే ఇది ఈరోజు లక్ష్మీవారం అనేది ఖాళీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు బిజీగా ఉన్నా ప్రాబ్లం లేదు. ఈరోజు మాత్రం మేము ఖాళీగా ఉంచుతాం. ఓకే, అలాగే. మీరు అందుకు నేను ఫోన్ చేయలేదు, మీరు బిజీగా ఉంటారు కదా, మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఉద్దేశంతో ఫోన్ చేయలేదు. ఈరోజు అనేది మీకు ఎప్పుడు ఆఫర్లో ఉంటుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమంలో మనం కార్యక్రమం ముగించుకుందాం. చివరి ప్రార్థన చేద్దాం. చాలా సమయం అయింది. పల్లవి చెల్లెమ్మ గారు ఉన్నారు. పల్లవి చెల్లెమ్మ గారు చివరి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. కృపా సత్య సంపూర్ణ నా ప్రియ పరలోక తండ్రి, రాజా నరక్షకన్న ప్రభు నా దేవ, మహాగరుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వోన్నతుని కుమారుడాన్ని బంగారు పదములు కొందనాలు స్తుతులు స్తోత్రం చేర్చుకున్నాను తండ్రి. దినము వెంబడి దినమో కృప వెంబడి కృప చేత మమ్మల్ని ప్రేమించిన విధానం బట్టి వందనాలయ్యా. అయ్యా, ఈ ధర్మకాయ తండ్రి ప్రభా ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మరి యథార్థంగా జీవించడం మాకు అందరికీ నేర్పించమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. యథార్థవంతులకు ఆయన ఏమీలు చేయక మారడని తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాల స్తుతులు స్తోత్రం తండ్రి. వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టుకు మాకు హృదయాల్లో తండ్రి ప్రభా మేము యథార్థంగా జీవించుకునేలాగా నడుచుకున్నట్టుకు సహాయం దయచేయండి. మా లోటుపాట్లు ఉంటే దయతో తండ్రి ప్రభా క్షమించమని వేడుకొంచున్నాను తండ్రి ప్రభా. నీ కృప, నీ కాపుదల, నీ భద్రత మాతో ఉంచమని వేడుకొంచున్నాను తండ్రి. వాక్యం విని విడిచిపెట్టడమే కాకుండా తండ్రి ప్రభా వాక్యానుసారంగా మేము నడుచుకున్నట్టుకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. మరి ఇతరులతో పంచుకున్నట్టు కూడా సహాయం దయచేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. అయ్యా, మరి గూగుల్ మీట్ లో పాస్టర్స్ గా ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. అయ్యా, వారిని గొప్పవారిగా ఉంచండి తండ్రి ప్రభా. ఏసయ్యా, మరి వారి నోటి మాటల ద్వారా తండ్రి ప్రభా